నేను శైలజలో క్లైమాక్స్ లో రామన్ వచ్చి ఒక డైలాగ్ చెప్తారు, అది చెప్తున్నా. నిన్ను చూడగానే కన్నెట్ అయ్యి నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకొని నిన్ను ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకొని నువ్వు నచ్చి నమ్ముకొని నన్ను ప్రేమిస్తున్నావు అనే నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకొని అటు ఇటు అయోమంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉంది అని అర్థమయ్యి వెంటనే బ్యాగ్ వేసుకొని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయడమే మనలో సొల్యూషన్ అని అర్థమయ్యి నీ పెళ్ళికి సంబంధించిన షాపింగ్లకు వచ్చి సంగీతాలు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేని వాళ్ళతో ఫైటింగులు చేసి ఓ పాయింట్లో అసలు నేను వచ్చింది నా పెళ్లి చేసుకోవడానికి నీ పెళ్లి చేయడానికి అనే డౌట్ నాకే వచ్చి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీ ఇద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడి హ్యాండో పట్టుకొని వెళ్ళిపోతే ఏమీ జరగనట్టు సైలెంట్గా వెళ్ళిపోయి ప్రేమకు పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం, ప్రేమకు త్యాగం మళ్ళీ ఎవరు వెళ్ళిపోతే ఏం పీకలేం అంటూ ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఏదో మెసేజ్లు పెట్టేసి బ్రతికేస్తాను అనుకున్నావు బంగారం. మ్యాక్సిమం మంచి అనుకో, అప్పుడప్పుడు మ్యాటర్లోనే కొంచెం వైలెంట్. ఏంది రేవంత్ డైలాగ్ ఇంత పెద్దది కంటిన్యూగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు? థ్యాంక్ యూ అక్క.